అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు ఇప్పటికే గ్రూప్ 2కు సంబంధించిన యొక్క పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. ఆగస్టు 7, 8 తారీఖులో జరగాల్సిన యొక్క ఎగ్జామ్స్ సంబంధించి ఒక డిసెంబర్ నెలలో ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వారికి ఒక డేట్ని అనేది ఫిక్స్ చేయకపోవడం విద్యార్థులకు ఒక పరీక్ష చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పోస్టులకు సంబంధించి చూసుకున్నట్టయితే 783 పోస్టులకు గాను 5,50,000 మంది అప్లై చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా పోస్టులను పెంచాలి, మాకు సరైన డేట్ని ఇవ్వాలని చెప్పి ఈ యొక్క విద్యార్థులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనతో పాటు సిద్దిపేట గ్రంథాలయంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు వాయిదా పడింది, ఏం కోరుకుంటారు ప్రభుత్వాన్ని? వాయిదా పడితే ఇప్పుడు నిరుద్యోగులు ఎప్పటి నుండో గ్రూప్ 2 ఎగ్జామ్స్ దాదాపుగా 11 సంవత్సరాల నుంచి వాయిదా వేయలేదు ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు. అయినా కానీ గత ప్రభుత్వంలో ఎగ్జామ్స్ అదేంది లీకేజీలు అవ్వడము, వాయిదాలు పడడం జరిగింది. అండ్ ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ గ్రూప్ 2కు అండ్ డిఎస్సికి తక్కువ రోజులు రావడంతో వాయిదా వేశారు. అది ఒకటి మంచి శుభపరిణామం. అండ్ ఇప్పుడు డిసెంబర్లో క్లారిటీ డేట్ రావాలి అండ్ పోస్టులు పెంచాలి. 783 పోస్టులకు గాను 5,50,000 మంది అప్లై చేశారు నిరుద్యోగ యువత. ఈ నిరుద్యోగ యువత ఏంటంటే ఇక్కడే మగ్గుతున్నారు లైబ్రరీలలో. వాళ్ళ జీవితాలు యవ్వనము పెళ్లి చేసుకున్న టైంలో ఇంకా బుక్స్ తోటే ఉంటున్నారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కొంచెం ఆచితూచి విద్యార్థుల కోసం మంచి పోస్టులు పెంచాలని కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్పండి, అంటే ప్రస్తుతం చూస్తున్నాం హైదరాబాద్లో కూడా చాలామంది రూములు తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రూమ్ రెంట్లు కట్టిన పరిస్థితి, తిండి కూడా వాళ్ళకి ఇబ్బందులు అయ్యే పరిస్థితి. కాబట్టి ఇట్లా వాయిదా వేసారు, సంతోషమే. కానీ పోస్టులు పెంచే విషయంలో ఎందుకు కీలక నిర్ణయం తీసుకోబోతుంది అనుకుంటున్నారు? 2006లో లాస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 2 వచ్చింది. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుండి 783 పోస్టులు వేసినారు. గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు PCC హోదా అధ్యక్షుల్లో రేవంత్ రెడ్డి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి మేము మా గవర్నమెంట్ రాబోతుంది, రాగానే మేము గ్రూప్ 2లో గ్రూప్ 3లో 2,000, 3,000 పోస్టులు పెంచుతామన్నారు. అదేవిధంగా వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కూడా ఒక వెబ్ నోట్ ఇచ్చారు. ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఏ డిపార్ట్మెంట్లో సేకరించమని నోటిఫై చేయమని ఇచ్చారు. ఎలక్షన్లు అయిపోగానే దాన్ని పక్కన పెట్టేసి పోస్టులు పెంచడం మానేసి కేవలం పోస్ట్ పోన్ పైన మాత్రమే ప్రకటన చేశారు. పోస్ట్ పోన్ పై చేయడం వల్ల దానివల్ల ఇప్పుడు నార్మల్ విద్యార్థులకు, పేద విద్యార్థులకు భారంగా మారుతుంది తప్ప పోస్టులు పెంచకపోవడం వల్ల ఎలాంటి న్యాయం జరగదు. ఖచ్చితంగా పోస్టులను పెంచి అది డేట్ కూడా ప్రకటించాలి. అలాగే ప్రతి ఎగ్జామ్కి మధ్య కనీసం ఒక 2 నెలలు గ్యాప్ ఇవ్వాలి. అందరూ నార్మల్ డిగ్రీతోని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ రాస్తారు. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 1 ఉంది మెయిన్స్, ఇదేమో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ గ్రూప్ 2. అది ఈ మధ్యలో పెడితే గ్రూప్ 1 ప్రిపేర్ కాలేదు, అలా గ్రూప్ 2 ప్రిపేర్ కాలేదు. అలాగే డిఎస్సి ఎగ్జామ్ వాళ్ళు కూడా ఉన్నారు. డిఎస్సి కూడా నార్మల్ బీఈడి డిగ్రీ అర్హతతోనే ఉంది. వాళ్ళు డిఎస్సిలో ఒకవేళ రాకపోయినా, ఎవరైనా జాబ్ రాకున్నా నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది చదువుకోవడానికి. ఈ పోస్ట్ పోన్ చేసినందుకు వాళ్ళకు అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ పోస్టులను కూడా పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అంటే 10 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లలో కూడా పడిగాపులు కాస్తున్న నిరుద్యోగులు కావచ్చు, గ్రంథాలయాల్లో కూడా చదువుకున్నారు. పేద విద్యార్థులు కూడా ఉంటారు. కాబట్టి ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి? ప్రభుత్వమే చెప్తుంది కదా, ఏదో నిరుద్యోగులకు ఇన్ని రోజులు అవుతుంది కాబట్టి మేము తొందరగా ఎగ్జామ్స్ పెడుతున్నామని. మరి అదే నిరుద్యోగులకు ఇంకొక రకం కూడా వీళ్ళు ఆలోచించలేరు. ఈ నోటిఫికేషన్ కాకుండా నెక్స్ట్ వచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు ఏమన్నా అంటే ఎంతసేపు కానీ జాబ్ క్యాలెండర్ అంటున్నారు. సరే, జాబ్ క్యాలెండర్ వేస్తే వాళ్ళు వేస్తున్నారు, మేము ఓకే వేయని, మేము కాదంటలేము. కానీ వాళ్ళు చెప్పిన విధంగానే చూసుకుంటే సంవత్సరం దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్ 22 నుంచి 24కి వస్తుంది. మరి ఈ నెక్స్ట్ ఇప్పుడు పోస్టులు పెంచకుండా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఇప్పుడు 22 నుంచి వెయిట్ చేసే క్యాండిడేట్ ఒక నిరుద్యోగి మళ్ళీ ఒక 1 ఇయర్ పోవాలంటే ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అవుతుంది. దీనివల్ల నిరుద్యోగి అయితే లాస్ అవుతారు కదా. అంటే ఇప్పుడు పోస్టులు పెంచడం వల్ల నీకు వచ్చే నష్టం ఏముంది? గ్రూప్ 1లో పోస్టులు పెంచినవు, డిఎస్సిలో పోస్టులు పెంచినవు, మరి గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎందుకు పోస్టులు పెంచడం నీకు వచ్చిన ఇబ్బంది ఏమవుతుంది? అంటే ఈ సంవత్సరం పోస్టులు పెంచితే ఏజ్ మాత్రం పెరగదు, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం పెంచితే మాత్రం అప్పటికి ఏజ్ అయితే తగ్గుతుందా? ప్రతి ఒక్క నిరుద్యోగి ఏజ్ అయితే పెరుగుతుంది కదా. మరి ఇప్పుడు పెంచడానికి వచ్చే నష్టము నెక్స్ట్ ఎట్లా పెంచుతావు? ఇప్పటికే వేల రూపాయలు పెట్టి నీకు కోచింగ్ తీసుకొని హాస్టల్లో ఉంటున్నారు, ఇక్కడికి లైబ్రరీలో ఉంటున్నారు.
మరి ఇప్పుడు లేని ఇబ్బంది, ఇప్పుడు వచ్చే ఇబ్బంది నెక్స్ట్ వచ్చేవరకు ఇబ్బంది కలగదా? గవర్నమెంట్కి ఎందుకు ఆలోచన చేస్తలేదు? అంటే ఈ విధంగా ఎందుకంటే వాళ్ళ అవసరాలకు మాత్రమే, వాళ్ళ అవసరాలకు వాళ్ళకి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ చూపించుకోవాలి. జాబ్ క్యాలెండర్ చూపించుకోక వద్దంటలేం, కానీ మన నిరుద్యోగులు పట్టించుకోవాలి కదా. ఇప్పటికి ఏజ్ అయిపోతుంది మరి వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మా ప్రధాన డిమాండ్లలో డిఎస్సి ఉంది, గ్రూప్ 1 1:100 ఉంది, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఇవన్నీ కాకుండా కేవలం వాయిదా అనే ఒక వాదాన్ని పట్టుకొని డిఎస్సి వాయిదాని తీసుకొచ్చి గ్రూప్ 2కి వాయిదా వేసారు. మాకు కావాల్సింది వాయిదా కాదు, మాకు కావాల్సింది గ్రూప్ 2లో గ్రూప్ 3లో పోస్టు పెరగడం. మా ప్రధాన డిమాండ్ కూడా అదే. మేము ఫస్ట్ రోజు అదే చెప్తున్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. మళ్ళీ ఇంకొక సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తాం, వచ్చే వాళ్ళకి చూస్తాం. అరే వచ్చే వాళ్ళకి చూడు భయ్, ఇప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళేమైపోతారు. విషయం ఎట్లుందంటే వీళ్ళది అమ్మకు అన్నం పెట్టాడు కానీ చిన్నమ్మకు అట బంగారు గాజులు చేపిస్తాడట. ఇక ఆ రకంగా ఉన్నది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడున్న వాళ్ళ పోస్టులు పెంచారు నాయన అంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వేస్తా అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం సరే వాయిదా వేసిరు, ఒక మంచి నిర్ణయం తీసుకురు, కాదంటలేమో. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టు పెరగాలి, డేట్స్ ప్రకటించాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. ఓకే, అంటే నేను ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్లో ఒక ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకుండా ముందుకెళ్తున్నారు. అంటే 783 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. రాని వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? ఎట్లా అంటే విద్యార్థులతో మీరు కలిసిమెలిసి తిరిగిన సందర్భాలని రాని వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అది ప్రభుత్వం ఆలోచన చేయాలి, మేము కాదు ఆలోచన చేసేది. ఎందుకంటే ఒక జాబ్ రాకపోతే నెక్స్ట్ అతని ఫ్యూచర్ ఏంటి అనేది ప్రభుత్వం అయితే బాధ్యత ఉంది కదా, ప్రజాస్వామ్య ప్రభుత్వమే కదా. కాబట్టి వీళ్ళ రాకపోతే నెక్స్ట్ డిసిషన్ అంటే నేను స్కిల్ డెవలప్మెంట్ చేస్తానా. సరే నిన్న మొన్న మీటింగ్ పెట్టేసి నిన్న కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, కొంతమంది ఆక్రమురి సారు వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తాం, ఈ గవర్నమెంట్తో ఇది మాట్లాడతాం అది మాట్లాడతాం. మీరు మొన్నటిదాకా లేని మాట్లాడు, మొన్న నిరుద్యోగులు ఇంతగానో ధర్నాలు చేసేటప్పుడు ఉద్యమాలు చేసేటప్పుడు ఎవరు కనవలేదు. ఈరోజు అంతా అయిపోయాక డిఎస్సి గ్రూప్ 2 వాయిదా అని చెప్పగానే సాయంత్రం వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు పిలిచిరు, మేము మాట్లాడుతున్నాం, విద్యా వ్యవస్థ మార్పులు చేస్తాం. విద్యా వ్యవస్థ మార్పులు చేయండి కాదంటలేం, మన నిరుద్యోగుల మాది కూడా మార్పులు కావాలి కదా, మా జీవితాలు కూడా బాగుండాలి కదా. కేవలం వాళ్ళ అవసరాలకు మట్టుకు మాత్రమే ఇదంతా జరుగుతుంది. ఇది కాదు ప్రజాస్వామ్య పాలన, ఇది కాదు. మాకు కావాల్సిన పోస్టులు పెరగాలి. ఒకవేళ ఇల్లు జాబ్ రాని వాళ్లకు, సరే అందరికీ జాబ్ రాకపోవచ్చు, రాని వాళ్ళ పరిస్థితి ఏంది అది ప్రభుత్వమే ఆలోచించాలి మా తరపున. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఉన్నారు, ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి మా నిరుద్యోగ తరపున కూడా ప్రభుత్వం ఆలోచించి స్కిల్ డెవలప్మెంట్ పెంచుతుందా, లేదంటే ప్రైవేట్ కంపెనీలలో ఏమైనా వేకెన్సీ చూపిస్తుందా, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల విద్యార్థులు నిరుద్యోగులు పెరగడం వల్ల ఈ యొక్క సంఖ్యను పెంచినట్టయితే నిరుద్యోగులకు మంచి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఒక నిరుద్యోగుల పక్షాన జాబ్ వచ్చినదే కాకుండా మిగతా వారికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి ఒక నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా సిద్దిపేట గ్రంథాలయంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.